జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. ఓ చిన్న మాట, భూమి మీద ఎక్కడైనా పూర్తిగా మంచోడిని ఎక్కడైనా చూసారా? ఇతనిలో ఇక ఏ లోపం లేదు, 100కి 100 పాళ్ళు మంచోడు, డౌట్ లేదు అందులో. 100కి 100 పాళ్ళు మంచి వ్యక్తిని భూమి మీద ఎక్కడైనా చూసారా? చూసిన వాళ్ళు ఉంటే చేతుల పైకి ఎత్తండి. అంటే ఇక మీరు చూసిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళే అన్నట్టు, రైట్? సరే, భూమి మీద 100కి 100 పాళ్ళు చెడ్డోళ్ళు, వీడు అస్సలు మంచోడు కాదు, భూతద్దం పెట్టి వెతికినా ఎంత మంచితనం కూడా ఇతనిలో లేదు అని పూర్తిగా చెడ్డోళ్ళని ఎక్కడైనా చూసారా? ఏమి ఎంతకడ దానికి చెయ్యత్తలా, ఇప్పుడు చెయ్యత్తలా? నిజమే. భూతద్దం పెట్టుకొని భూతలం అంతా మనం వెతికితే ఇతడు పూర్తిగా చెడ్డోడు అని చెప్పుకునే వ్యక్తి ఒక్కడు కూడా భూమి మీద లేడు. ఎట్ ద సేమ్ టైం ఇతడు ఏ లోపం లేనోడండి, 100కి 100 పాళ్ళు మంచోడండి అని చెప్పుకునే వ్యక్తి కూడా భూమి మీద లేరు. మరో రకంగా చెప్పాలంటే ప్రతి మనిషిలో చెడుతనం కంటే మంచితనం పాళ్ళే ఎక్కువ. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని సృష్టి అయి ఉన్నాడు. దేవుడు మంచివాడు కనుక దేవుడు తయారు చేసిన మనుషులు కూడా మంచివాళ్ళు అని చెప్పడంలో సందేహం లేదు. ఏ వ్యక్తిని మనం వెతికినా ప్రతి మనిషిలో మంచితనం పాళ్ళు ఎక్కువ. అట్ ద సేమ్ టైం చెడుతనం కూడా కొంచెం ఉంటుంది. బాధాకరమైన సంగతి ఏంటంటే ఆ కొంచెం చెడుతనమే, ఈ మాట పట్టుకోండి, ఆ కొంచెం చెడుతనమే ఆ వ్యక్తి యొక్క మంచితనం అంతా మసకబారేటట్లుగా చేసి, ఆ కొంచెం చెడుతనమే సమాజంలో వాడిని చెడ్డవాడిగా చిత్రీకరించి నిలవబెడతారు. అలాగని పూర్తిగా చెడ్డోడా? ఆకాశం క్రింద భూమికి పైన భూతలమంతా మనం వెతికితే ఇతడు పూర్తిగా చెడ్డోడండి అని చెప్పుకునే వ్యక్తి ఒక్కడు కూడా లేడు. అలాగని 100కి 100 పాళ్ళు మంచి వాళ్ళు లేరు. 90% మంచితనం ఉంటే, మరి కొంతమందిలో 70% మంచితనం ఉంటే, మరి కొంతమందిలో 95% మంచితనం ఉంటే, కొంతమందిలో ఆ 5% చెడుతనం ఉంది కదా. ఉన్న ఆ కొంచెం చెడుతనమే అతని మంచి సాక్ష్యాన్ని, గౌరవాన్ని, మంచితనాన్ని మసకబారేటట్లు చేస్తాయి. ఈ మాట చెప్తున్నప్పుడు బైబిల్లో నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటో చెప్పమంటారా? ప్రసంగి గ్రంథకర్త అంటాడు, బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడటాన్ని బట్టి తైలమంతా పాడైపోతుంది, కొంచెం బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తేలజేస్తుంది అని రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి, అందరూ మీ బైబిల్ తెరవండి. ఎస్, 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. బొక్కావాని తైలంలో పెద్దగా, బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. నాకు సమాధానం చెప్పండి. ఎంత బుద్ధిహీనత? చెప్పాలి. ఎంత బుద్ధిహీనత? కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొడుతుంది. ఇక్కడ అంటాడు, బొక్కవాడు తైలాన్ని తయారు చేశాడు. సహజంగా తైలం ఎందుకు తయారు చేస్తారు అమ్మా? సువాసనను వెదజల్లటానికి. ఎస్, అది సువాసన వెదజల్లే తైలమే, దాని లోపల కూడా సువాసన ఉంది. కానీ బాధాకరం ఏం జరిగిందంటే, సువాసన వెదజల్లుతున్న తైలంలో ఏం పడ్డాయట?
చచ్చిన ఈగలు ఎన్నో పడ్డాయా, కొన్ని పడ్డాయా? ఎక్కువేం పడలా, కొన్ని పడ్డాయి. పడిన ఆ కొన్ని ఈగలను బట్టి సువాసనిచ్చే తైలం ఆ సువాసనను కోల్పోయి చెడ్డ వాసన ఇస్తుందట. ఎవరి బొక్కవాడు, ఎవరి తైలం? ఈ సువాసన వెదజల్లే తైలం ఎవరో తెలుసా? నీవు నేనే. మనలను తయారు చేసిన ఆ బొక్కవాడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు మనలను తయారు చేసేటప్పుడు యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ మంచితనం సువాసన కలిగిన వ్యక్తులుగానే దేవుడు సృష్టించాడు. కానీ దేవుని సృష్టిలో ఎవ్వడు చెడ్డవాడు లేడు. కానీ బాధ ఏంటంటే నీలో జొరబడే ఆ కొంచెం బుద్ధిహీనత, ఆ కొంచెం పొరపాటు ఏం చేస్తుందో తెలుసా? కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టినట్లుగా నీ మంచితనం అంతటిని పాడు చేస్తుంది. నీలో ఉన్న చిన్న బలహీనతలే. తమ్ముడు, నా వైపు చూడు, నువ్వు చాలా మంచోడివి. అన్నయ్య, నా గూర్చి నీకేం తెలుసు అని అంటావా? నీ గూర్చి నాకు తెలియదు, కానీ నిన్ను తయారు చేసిన దేవుని గూర్చి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడు. ఆయన చేతి పని ఎప్పుడూ శ్రేష్టం. అమ్మా, కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను చాలా చెడ్డదాన్నండి, నా స్వభావం చాలా చెడ్డదండి అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను చూసి కూడా కొంతమంది ఇది చాలా చెడ్డదండి, చండాల మనిషి అండి అని ప్రజలు నిన్ను అనుకోవచ్చు. కానీ నిన్ను గూర్చి నా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చాలా మంచిదానివి. చాలా మంచిదానివి అనేది ఎంత వాస్తవమో, కొన్ని చెడు గుణాలన్నీ ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య, నా వైపు చూడాలి అందరూ, అన్నయ్య, మా ఆయన దేవుడు అన్నయ్య పగటిపూట. నాకు అర్థం కాల. మా ఆయనంత మంచి ఆయన భూమి మీద ఉండడు అన్నయ్య పగటిపూట. మరి రాత్రిపూట ఏమైద్దమ్మా? రాత్రిపూట సొక్కేసాడా మాకు అందరికి సొక్కలు చూపిస్తాడు అన్నయ్య. సొక్కైనంతసేపు మా ఆయనంత మంచోడు లేడు అన్నయ్య. అసలు మందు తాగనప్పుడు పలకరించినా పలకడు అన్నయ్య, పిలిచినా పలకడు అన్నయ్య, ఒక్క మాట అనడు అన్నయ్య. మరి అదేం ఉన్మాద పువ్వుల్లో సొక్కేస్తాడా? ఇంట్లో వాళ్ళందరికీ రాత్రి కాల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది అన్నయ్య. ఏం తిడతాడో ఏమంటాడో తెలియదు అన్నయ్య. మందు పడనంతసేపు మంచోడు అన్నయ్య, కానీ మందు పడిందా చెడ్డోడైపోతాడని. చూడండి, అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మసకబారేటట్లు చేసింది ఒక చిన్న బుద్ధిహీనత. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా నువ్వు చాలా మంచిదానివి, కానీ చిన్న పొరపాట్లు సమాజంలో నిన్ను చెడ్డదానిగా, నేను చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నాయి. ఆ చచ్చిన ఈగలు నీలో ఏం పడ్డాయో ఈ వాక్యం వింటుండగా వాటిని కనుక నువ్వు తొలగించుకోగలిగితే యేసు నామం పేరిట నీవెప్పటికీ సుగంధాన్ని వీచే తైలముగానే ఉందువుగాక, పరిమళాన్ని వీచే తైలముగానే నీ ఉందువుగాక. నీ సువాసన అనేకులు ఆఘ్రానించి నీ సువాసనలో అనేకులు ఆస్వాదాన్ని పొందే కృప దేవుడిచ్చునుగాక. బైబిల్లో కొంతమంది పేర్లు చెప్తాను, మీకు తెలిసిన అభిప్రాయం చెప్పండి. ఏశావు, యాకోబు ఉన్నారు. ఎవరెవరమ్మా? ఏశావు యాకోబుల్లో ఎవరు మంచోళ్ళు? ఏశావు మంచోడా, యాకోబు మంచోడా? ఎవరు చెప్పట్లా? ఆ తర్వాత నేనేమంటానో నన్ను తెలియని భయం మీకుంది. నేను ఏమీ అన్నాను, మీకు తెలిసిన అభిప్రాయం చెప్పండి. బైబిల్లో మనం చదివాం కదా, ఏశావు యాకోబులు ఉన్నారు. ఏశావు మంచోడా, యాకోబు మంచోడా? ఓరే నాయనా, మీరు ఎందుకు చెప్పట్లేదంటే భూమి మీద ఎవరు చెడ్డోరు లేరు అన్నారు కదా అన్నయ్య. మరి ఇప్పుడు ఏశావుని చెడ్డోడంటే మేము దోషులు అయిపోతాం కదా. ఏదో తెలియని భయం మీ గుండెల్లో ఉంది. నో డౌట్ ఏశావు యాకోబు మంచోళ్లే, కానీ ఏశావు దగ్గరికి వచ్చేసరికి భ్రష్టుడు అంటాం, ఏశావు దగ్గరికి వచ్చేసరికి వ్యభిచారి అంటాం, ఏశావు దగ్గరికి వచ్చేసరికి భక్తిహీనుడు అంటాం. మనుషులందరూ అనుకుంటున్నట్లుగా ఏశావు అంత చెడ్డోడు కాదు. ఏశావులో మంచి కోణం రెండు చూపిస్తా. ఎంత చక్కటి గుణం కలిగినోడంటే, తండ్రిని మోసం చేసి జాస్తత్వాన్ని పొందుకున్న యాకోబు 20 సంవత్సరాలు పద్దనరాములో ఉండి తిరిగి వస్తున్నప్పుడు
తన అన్నను బుట్టలో వేసుకోవటానికి, తన అన్న తన మీద దాడి చేయకుండా అన్నను బుట్టలో వేసుకోవటానికి కానుకలు పంపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏం పంపించాడు? గొర్రెలను, మేకలను, గొడ్లను, ఒంటెలను, పశువులను, తాను సంపాదించిన యావదాస్తిలో కొంత, చూడండి, కొంత ఏశావు కానుకగా పంపించాడు. ఈ కానుకంతా ఏశావుకు ఉచితంగా వస్తుంది. ఏశావు చూశాడు, సహోదరుడా, ఈ గొర్రెల మంద, మేకల మంద, పశువుల మంద ఎవరికి, ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే యాకోబు ఏం చెప్పాడు, ఏశావు స్పందన ఏంటో చూడండి. ఒకసారి చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం 9-10 వచనాలు. అందరూ చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం 9-10 వచనాలు నాతో కలిసి. అప్పుడు ఏశావు, 8వ వచనం చూడు తమ్ముడు, 8వ వచనం కొంచెం నాతో కలిసి అందరు పెద్దగా చెప్పండి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. 9వ వచనం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. నా వైపు చూడండి. ఏషా వ్యక్తిత్వం ఎలాంటిది మీరు చెప్పండి. ఇక్కడ చూశారు కదా, ఇంత విస్తారమైన కానుకలు యాకోబు ఉచితంగా ఏశావుకి ఇస్తున్నాడు. మనిషికున్న గుణం ఏంటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాడు మీకు తెలుసా? మొన్న మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎమ్మెల్యేలకి వైట్ రేషన్ కార్డు ఉంటుందంట. వైట్ రేషన్ కార్డు. పాపం ఆ ఎమ్మెల్యేలు ఎంత పేదోళ్ళు అంటే ఒక్కొక్కరికి కేవలం 250 ఎకరాలు మాత్రమే పొలం ఉందంట. ఎంత పేదోళ్ళో చూడండి. ఆ పేదోళ్ళకి చెప్పండి ఏ కార్డు ఉంది? 700 ఎకరాలకు ఆసామి ఒక మినిస్టరు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును వదిలిపెట్టలేదంట. మినిస్టర్ ఆయన. మనిషి స్వభావం ఎలాంటిదంటే ఫ్రీగా వస్తే ఏది వదిలిపెట్టరు. హైదరాబాదులో అబ్బాయిలు మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఊరిలో తల్లి గవర్నమెంట్ ఇచ్చే ఫంక్షన్ కోసం నా కొడుకులు ఇద్దరు చచ్చిపోయారని సర్టిఫికేట్ పెట్టేస్తుంది. దేనికోసం? గవర్నమెంట్ ఇచ్చే 100 రూపాయలు, 1000 రూపాయల కోసం, 2000 రూపాయల కోసం. విస్తారమైన పశు సంపద ఏశావుకి ఇస్తూ ఉంటే ఏశావు ఏమంటాడు తెలుసా? నా సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో అన్నాడు. ఇతను ధనాపేక్ష ఉన్నవాడా లేనోడా? చెప్పండి అమ్మా. ధనాపేక్ష చాలా భయంకరమైంది. జలగకు 2 కూతుర్లు ఉంటారంట. పెద్ద అమ్మాయి పేరు చెప్పండి. జలగకు 2 కూతుర్లు ఉన్నారట. పెద్ద అమ్మాయి పేరు చెప్పండి, ఇమ్ము. చిన్నమ్మాయి పేరు ఇమ్ము. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఇమ్ము 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 ఇమ్ము. ఆరోగ్యం అయ్యా, ఆశీర్వాదం అయ్యా, డబ్బు అయ్యా, వెండి అయ్యా, బంగారం అయ్యా, గవర్నమెంట్ ఉద్యోగం అయ్యా, అమెరికా అల్లుండి అయ్యా. ఇక భారతదేశం వాళ్ళొద్దు, అమెరికా అల్లుండి అయ్యా. అది ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అంటాం. కానీ ఎప్పుడైనా ప్రభా నాకు కావలసినంత ఇచ్చావు, నీకు స్తుతి కలుగును గాక. ఒక్కళ్ళు కూడా చెప్పలా. ఎందుకో తెలుసా? ఎక్కడిచ్చాడన్నా 2 ఇళ్ళు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడన్నా 3 ఇళ్ళు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడన్నా మా జీతం ఎంత? 2 లక్షల రూపాయలే. మా జీతం ఎంత? 50,000 రూపాయలే. ఒరే కాకి కన్ను మనిషా, ఏమంటాడో తెలుసా? నాకు కావలసినంత ఉన్నది. మనిషి స్వభావం ఎట్లాంటిదో చెప్తా. వాడు పాల వ్యాపారం చేస్తాడు. పేరుకు పాల వ్యాపారమే కానీ 15% పాలు, 30% ఖాళీ పూర్తి చేయండి. మీకెక్కడ తెలిసింది? 15% పాలు, 30% నీళ్లు కలుపుతాడు. దేవుడు వాడు బాధ భరించలేక, ఒరే నాయనా, నువ్వు జనాల్ని ఇట్లా మోసం చేయొద్దు, స్వచ్ఛమైన పాలు నువ్వు అమ్ము అని చెప్పి వాడిని ప్రేమించి ఏకంగా దేవుడు వాడికి పాల సముద్రం ఇచ్చాడంట. ఏ సముద్రం? ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడుకొని అమ్ముకొని వ్యాపారం చేయరా అని ఏకంగా దేవుడు పాల సముద్రం ఇస్తే
వాడు గడ్డం కింద చేయి పెట్టుకొని ఏడుస్తున్నాడంట. ఏమిరా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏడుస్తున్నావు, పాల సముద్రమే ఇచ్చే కదా అంటే వాడు అంటాడంట, అయ్యా పాల సముద్రం ఇచ్చేవు కానీ నీళ్ళ సముద్రం ఇయ్యలేదు కదా అయ్యా అన్నాడంట. ఏ సముద్రం? పాల సముద్రం ఇచ్చేవు కానీ నీళ్ళ సముద్రం ఇయ్యలేదు కదా అన్నాడట. అంటే చూడండి, మనిషి ఎంత సంపాదించిన తృప్తి లేని వ్యక్తిత్వం. వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్. ఏషావు, నా సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నీది నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. దైవజనమ, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు కదా, మరి చెడ్డవాడు ఎలా అయిపోయాడు? ఇంకో క్యారెక్టర్ చెప్తాను. ఏషావులో చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడు. చిక్కుడుగాయల కూర ఎంత, దాని బెసాది ఎంత? బెసాద్ అంటే దాని బతికెంత? యాకోబు ఆకలితో వచ్చాడు, ఏషావు ఆకలితో వచ్చాడు. తమ్ముడా నీ కూర నాకు ఇచ్చేయి అన్నాడు. యాకోబు ఎంత ఫిట్టింగ్ మాస్టరో చెప్తా. కూర ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు కదా, ఏమంటాడు? నా కూర ఇస్తా, దానికి ప్రతిగా చెప్పండి అండి. చిక్కుడుకాయల కూర బతికెంత, జ్యేష్ఠత్వం ఎంత గొప్పది. జ్యేష్ఠత్వాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు యాకోబు. సరే ఆకలి మీద ఉండి, సరే ఇస్తాలే చిక్కుడుకాయల కూర ఇచ్చేయని ఆవురావురమని తిన్న తర్వాత ముగింపులో మనమైతే ఏమని వాళ్ళమో తెలుసా? యాకోబు వచ్చి జ్యేష్ఠత్వం ఇయ్యా అని అంటే ఎక్కడ్రా ఇచ్చేదే? చిక్కుడుకాయల కూరకు నార్మల్, చిక్కుడుకాయల కూరకు జ్యేష్ఠత్వం అంట. అడగటానికి ఒక న్యాయం ఉండాలి, దుర్మార్గుడా. మరి ఇందాక అన్నావు కదా, ఉత్తుతికే అన్న, ఎన్నో అంటాం, అన్నంత మాత్రాన చేస్తావా అని మాట తప్పుతావా లేదా? ఏషావు ద గ్రేట్ క్యారెక్టర్. ఇచ్చిన మాట కొరకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోవటానికి సిద్ధపడ్డాడు. ఉన్నతమైన వ్యక్తిత్వం. అర్థమైందండి? ఇచ్చిన మాట కొరకు. ఆ మధ్య ఒక ఆయన భార్య ఉండగా అక్రమ సంబంధంలో పడ్డాడట. అక్రమ సంబంధం. పెళ్లి చేసిన పాస్టర్ గారు వచ్చి అన్నాడట, ఎవరో బుద్ధి ఉందా లేదా నీకు? పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేసావు? భార్య చేతిలో చేయేసి ప్రమాణం చేసావు కదా. ఆ రోజు చేసిన ప్రమాణం ఏంటి? కలిమియందు, లేమియందు, వ్యాధి అందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరుల నొల్లక నా పెండ్లి భార్యగా నేను చేసుకొనుచున్నాను, ఇతరులను ఆశించక అని ప్రమాణం చేసావుగా. ఇప్పుడు నువ్వు చేసేదేంట్రా అంటే మనోడు అన్నాడంట పాస్టర్ గారితో పట్టుకుని, నేను ప్రమాణం చేయలా, మీరు చెప్పమన్న మాటలు చెప్పా అంతే. పెళ్ళిలో మీరు చెప్పమన్నారు కదా, మీరు చెప్పిన మాటలు నేను చెప్పా. చాలాసార్లు దేవుని బిడ్డలారా, చిన్న నష్టం మనకు కలగబోతుంటే మాట మారుస్తాం. ఏషావు అన్నాడు చూసారా, చిక్కుడుగాయల కూర దగ్గర జ్యేష్ఠత్వం ఇస్తానన్నాడు. చిక్కుడుగాయల కూర తిన్న తర్వాత జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడు యాకోబుకి. ఇంత వెండి బంగారాలు ఇస్తున్నా నాకు వద్దన్నాడు. ధనాపేక్ష లేని మాటకు నిలవబడే ఈ ఏషావు ఎందుకు భ్రష్టుడయ్యాడో తెలుసా? తైలమే చచ్చిన ఏగొకటి పడింది. ఏంటో చెప్పమంటారా? ఆశా నిగ్రహ తెలియని మనస్సు, ఆశలను నిగ్రహించుకోలేని వ్యక్తిత్వం ఈ మహోన్నతమైన వ్యక్తిత్వం మస్కబారటానికి కారణమైపోయింది. ఆకలితో వచ్చాడు. యాకోబుతో ఏమంటున్నాడు? చిక్కుడుగాయల కూర అన్నాడు. నీ చిక్కుడుగాయల కూర నా చిక్కుడుగాయల కూర ఇవ్వాలంటే జ్యేష్ఠత్వం నాకు ఇవ్వండి అంటాడు. అక్కడ ఏషావు అనే మాట ఏంటో తెలుసా? నేను చనిపోబోవుచుండగా జ్యేష్ఠత్వం నాకెందుకు, జ్యేష్ఠత్వం తీసుకొని చిక్కుడుగాయల కూర అన్నాడు. ఒక మాట అంట, ఒక్క పూట భోజనం చేయనంత మాత్రాన చచ్చిపోతారా? మీరు చచ్చిపోయేటట్టే ఉన్నారు. ఒక్క పూట భోజనం చేయకపోయినంత మాత్రం చచ్చిపోతారా? మనకు 21 రోజు ఉపవాస ప్రార్థన వచ్చే నెల నుంచి 21 రోజులు ఏం నేను ఏం బాగానే ఉన్నాగా. కొంతమంది 40 రోజులు ఉంటారు. దైవజనరాలు నాకు జ్ఞాపకం, అప్పట్లో ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉండేది. సేవకుల పిల్లలు కొంతమంది ఉంటారు. 40 రోజులు తినకపోయినా ఏం కాలేదు కదా, మరి ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాడా? తన కళ్ళతో చూస్తే ఆశను నిగ్రహించుకోలేని ఆ ఒక్క బలహీనత మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని దిగజార్చింది. తమ్ముడు,
నీ జీవితంలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, నిగ్రహించుకోలేవు. 10 మందిలో ఉన్నప్పుడు జెంటిల్ మ్యాన్, యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగానే ఉన్నా కదా, ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే ఉన్నా కదా, శత్రువు నిన్ను శోధిస్తాడు. పోర్నోగ్రఫీ చూడు, ఒంటరిగానే ఉన్నావు. గమనించండి, చూడకూడదు అని అనుకుంటావు. ఆ నిగ్రహించుకునే ఆ వ్యక్తిత్వం లేకపోవటాన్ని బట్టి నీ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని దిగజార్చేది నీలో నిగ్రహత లేనటువంటి గుణం. ఏశావు ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అతని సాక్ష్యం మసకబారటానికి కారణం ఏంటంటే ఆశా నిగ్రహత లేనటువంటి వాడు. దైవజన్మ, నీ చూపు మీద నీకు నిగ్రహత ఉండునుగాక, నీ నోటి మాట మీద నీకు నిగ్రహత ఉండునుగాక, నీ ఆలోచనల మీద నీకు నిగ్రహత ఉండునుగాక, నీ నిద్రాత్మ మీద ఏం అట్లా చెప్తున్నారు పెద్దగా, నీ నిద్రాత్మ మీద నీకు నిగ్రహత ఉండాలి. కొంతమంది చూడండి, ఎక్కడ చూసినా తూగుతూనే ఉంటారు. ఈ తూగే బాచి ఎంత విచిత్రమైందంటే, ఒక మాట చూడండి, రూపాంతరపు కొండ మీరు విన్నారు కదా, ఏ కొండరా తల్లి? రూపాంతరపు కొండ మీద ఎవరు రూపాంతరం చెందారు? నేను కారులో వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, రూపాంతరపు కొండ మీదే యేసయ్య ఎందుకు రూపాంతరం చెందారంటే, గత కాలాల్లో ఇశ్రాయేలు దేశం మీద అనేక మంది అన్ని రాజులు యుద్ధం చేసి, బబులోనీయులు కానీ, అషూరియులు కానీ, మాదీయ పారసీకులు కానీ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఈ రూపాంతరపు కొండల మీద వాళ్ళ విగ్రహాలను పెట్టేవాళ్ళట. మా దేవతా శక్తులను బట్టి మిమ్మల్ని మేము గెలుచుకున్నామని ఆ విగ్రహాలను రూపాంతరపు కొండ మీద పెట్టారట. ఆ రూపాంతరపు కొండ మీదే ఆ కొండ మీదే యేసయ్య ఎందుకు రూపాంతరం చెందాడంటే, మరి పిచ్చోళ్ళారా, మీరు ఆరాధించే వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. ఇదిగో ఈ రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందుతున్న యేసు క్రీస్తు వారు 3 అడుగుల ప్రతిమ కాదు, 7 అడుగుల ప్రతిమ కాదు, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడని ఆ ప్రజలకు తెలియచెప్పటానికి రూపాంతరపు కొండ మీద ప్రభు రూపాంతరం చెందాడట. నేనంట యేసయ్య అంత శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే నేను అనుకుంటా, నేనే గనక పేతురు స్థానంలో ఉంటే, మీరేం చేసేవాళ్ళు నాకు తెలియదు కానీ నేనే గనక పేతురు స్థానంలో ఉంటే అట్లాగే యేసయ్యను చూస్తా, అయ్యా నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసే భాగ్యం నాకు ఇచ్చేవు కదని ఆయన రూపాన్ని చూస్తా తరించేవాళ్ళు. ఆ స్థలంలో యాకోబు ఏశావులు పేతురు యోహాను యాకోబులు ఏం చేశారు? నిద్రపోతా ఉన్నారు. నిగ్రహత లేదు. కొందరికి తిండి మీద నిగ్రహత లేదు, కొందరికి నిద్ర మీద నిగ్రహత లేదు, కొందరికి చూపు మీద నిగ్రహత లేదు, మరి కొందరికి నోటి మాట మీద నిగ్రహత లేదు. ఆ నిగ్రహత లేని వ్యక్తిత్వమే చూడండి మహోన్నతమైన నీ వ్యక్తిత్వం మసకబారేటట్లుగా చేస్తుంది. మీరు చూడండి, మీరు చాలా మంచోళ్ళమ్మా, 100కి 150% మీరు చాలా మంచోళ్ళు. మీ ముఖాలు చూస్తూ ఉంటేనే నాకు సాక్షాత్తు దేవదూతలు కనపడుతున్నారమ్మా. ఒకళ్ళు కూడా ఆమెను చెప్పుకోవాలా. మీ మీద మీకు డౌట్ ఉంటే నేనేం చేసేది? మీ ముఖాలు చూస్తేనే దేవదూతలు కనపడతారు. మీరు అనుకుంటారు ఆ కోపిష్టి మనిషి ఏమన్నా, ప్రభా నేను నీ బిడ్డనే, నేను మౌనంగానే ఉంటా. ఈరోజు సాయంత్రం వచ్చి పంచాయతీ పెడతాడు కోపిష్టోడిగా, మూర్ఖుడిగా, తొందరపడి అంటాడు కదా. ఆయన ఏమన్నా నేను మాత్రం ఒక్క మాట కూడా అనకూడదు, యేసు రక్తమే జయం అని అనుకుంటాం. వస్తాడా? ఏదో ఒక మాట అంటాడు, లోపల నువ్వు అనుకుంటావు, ప్రభా నేను నీ బిడ్డని, నేనేమనకూడదు. 5 నిమిషాలు బెగబట్టి అక్క గుర్తొస్తున్నట్టుంది. బెగబట్టి ఇక చూడండి ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయి అంటాం. ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయి పెళ్ళైన ఆ దినాల్లో జరిగింది మొదలుకొని టిల్ డేట్ అప్డేట్ ఈ రోజు వరకు ఏమేం జరిగిందో ఫ్లాష్ న్యూస్. మావోడు అనుకుంటాడు, ఒరి ఈ మనిషికి ఏ మెమరీ పవర్ ఉందిరా, కంప్యూటర్ చిప్పు కూడా మన సిస్టమ్ ముందు పనికిరాదే అన్నట్లుగా అనుకుంటాడు. చూడండి అంత మంచితనం కలిగిన దానివి
కొంచెం సేపు నిగ్రహించుకోలేకపోవటాన్ని బట్టి నీ రూపం ఏమైపోతుందో తెలుసా? గయ్యాలి మనిషి అనే ముద్ర నీ మీద పడి. నువ్వు గయ్యాలి దానివి కాదు, చాలా ఓర్పు కలిగిన దానివి. నువ్వు గయ్యాలోడివి, కోపిస్తోడివి కాదు, చాలా ఓర్పు కలిగిన వాడి. ఓర్పు కలిగిన వాడివే కానీ అప్పుడప్పుడు నియంత్రించుకోలేని కోపం, నియంత్రించుకోలేని నోటి మాట నీలో నుంచి ఒక చెడ్డ వ్యక్తిని బయటకు తీసుకొస్తా ఉంది. దైవజనమ, బొక్కావాని తైలంలో సచ్చిన ఈగలు కొన్ని పట్టాన్ని బట్టి కొంచెం బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తేలగొడుతుంది. చూడండి, నీ గౌరవాన్ని, నీ మంచి సాక్ష్యపు జీవితాన్ని, నీ మంచి వ్యక్తిత్వాన్ని ఏ చిన్న చిన్న చెడు గుణాలు పాడు చేస్తున్నాయో ఈ వాక్యం వింటుండగా వాటన్నిటిని తొలగించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలా ఇచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమె బైబిల్లో మరొక ఆయన గురించి చెప్తాను. ఆయన పేరు ఉజ్జియా. చెప్పండి. చాలా మంచి రాజు. ఆ రాజు వ్యక్తిత్వాన్ని గురించి బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతాను. 3వ వచనం నుంచి నాతో కలిసి అందరూ చెప్పండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరుస్తురాలు, ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. సరే, 5వ వచనం కూడా. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగల జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 3వ వచనం, ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై. ఒకసారి చూడండి, ఏ వయసులో రాజు అయ్యాడు చెప్పండి రా తల్లి? 16 ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. మంచి టీనేజ్లో రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అద్భుతం ఏంటంటే 16వ సంవత్సరం అంటే చిన్న వయసు నుండే దేవుడైన యెహోవాను ఆశ్రయించటం ప్రారంభించాడట. దీనికి కలిగిన ఘనత అతని కన్న తల్లికి కన్న తండ్రికి వెళ్ళిపోద్ది. ఎకొల్యా చాలా భక్తి కలిగిన తల్లి. దైవజనమా చూడండి, ఒక వయసుకు వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి రావటం కంటే బాల్య దినాల నుండి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం ఒక మనిషికి దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం. అది చెప్దాం ఆమేన్. నడి వయసుకు వచ్చిన తర్వాత కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు, యవన వయసుకు వచ్చిన తర్వాత కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు, మరి కొంతమంది వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తారు. ఏ వయసులోనైనా ప్రభు దగ్గరికి రావచ్చు. కానీ ఒక్క మాట చెప్తాను, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటం ఒక మనిషికి దేవుడిచ్చే మహా గొప్ప భాగ్యం. పిల్లలు చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులారా ఒకసారి చూడండి, మీరు ఒక వయసుకు వచ్చిన తర్వాత ప్రభువును తెలుసుకొచ్చి ఉండొచ్చు. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఒక వయసుకు వచ్చిన తర్వాత మీరు ప్రభువుని తెలుసుకొని ఉండొచ్చు. కానీ మీ పిల్లలను మాత్రం వాళ్ళు చిన్నతనం నుంచే హల్లెలూయా స్తుతిగానాలతో మీ పిల్లలను మీరు పెంచుదురుగాక. నేనున్నా చాలాసార్లు బాధపడతా. నాకు తెలిసి 18వ సంవత్సరం వరకు
ఆదివారం చర్చికి వెళ్ళిన జ్ఞాపకం లేదు. వెళ్ళాం, సంవత్సరానికి వచ్చి 2 సార్లు వెళ్ళాం. ఎప్పుడో తెలుసా? క్రిస్మస్. మా సంగతి మీకేడ తెలుసా అమ్మా? ఒకటి క్రిస్మస్, రెండవది జనవరి పండుగ అమ్మా. ఈస్టర్ అంత ఏం లేదు మనకి. క్రిస్మస్ ఒకటి, జనవరి 1. ఆ రోజు కూడా ఎందుకు వెళ్ళేవో చెప్పమంటారా? మనం వేసుకున్న కొత్త బట్టలు చూపించడానికి, దేవుని మీద భక్తితో కాదు. తెలియదు ఆ రోజుల్లో. నాకు తెలిసి 17వ సంవత్సరం వరకు మందిరానికి వెళ్ళినట్లుగా కానీ, మోకరించి ప్రార్థన చేసినట్లుగా కానీ, ఒక సంఘంలో కట్టుబడినట్లుగా కానీ నాకు తెలియదు. నేను అనుకుంటా అప్పుడప్పుడు, దేవా, చిన్నతనం నుంచే నేను మీ సన్నిధిలో పెరుగుంటే ఎంతమంది దైవ సేవకుల ఉపదేశాలు వినేవాళ్ళమో, ఎంతమంది దైవ సేవకుల బోధ వినేవాళ్ళమో. మనసులో బాధ అనిపిస్తుంది. నేనంట, నీకు ఆ భాగ్యం దొరక్కపోయినా నీ పిల్లలకు ఆ భాగ్యం దొరికేటట్లుగా చిన్నతనం నుంచే నీ పిల్లలను దేవుని సముఖములో పెంచుదువుగాక. కొంచెం గట్టిగా చెప్తే ఆమేన్. గతంలో ఒకసారి చెప్పాను, ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళను మౌల్డ్ చేయలేవు. ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా నువ్వు నేర్పాలనుకుంటే నేర్పలేవు. అవసరమైతే వాళ్ళే నీకు నేర్పుతారు. వాడికి ఏదైనా నువ్వు నేర్పుదావు అనుకుంటే వాళ్ళే నీకు నేర్పుతారు. అందుకని వాక్యం ఏమంటుందో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి. ఎప్పుడు నేర్పాలి? స్వరం ఎత్తాలి. ఎప్పుడు నేర్పాలి? పిల్లలు బాలురుగా ఉన్నప్పుడే, పసిపిల్లలుగా ఉన్నప్పుడే, నీ ఒడిలో పరుండి వాళ్ళు పాలు త్రాగేటప్పుడే, నువ్వు గర్భవతి అయినప్పుడే, వాళ్ళు బాలురుగా ఉన్నప్పుడే దేవునిని గూర్చిన జ్ఞానం తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం జరిగిద్దో చెప్తాను. మన దేశంలో పొడవుగా ఉండే కూరగాయ ఏది చెప్పండి? పొడవుగా ఉండే కూరగాయ ఏది? పెద్దగా చెప్పండి రా తల్లి. ఏ కాయ? పొట్లకాయ. పొట్లకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? స్నేక్. ఎవరా మనిషి? స్నేక్ కాదమ్మా, స్నేక్ గాడ్ అంటారు. పొట్లకాయని స్నేక్ గాడ్ అని ఎందుకు అంటారో తెలుసా? పొట్లకాయ పిందిగా ఉన్నప్పుడు, ఎప్పుడు పిందిగా ఉన్నప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే దాని చివర దారం కట్టి బరువు వేలాడదీస్తాడు. పిందిగా ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? పిందిగా ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోకుండా, బరువు వేలాడదీసి జాగ్రత్త తీసుకోకపోతే ఆ పొట్లకాయ ఏమైద్దో తెలుసా? పెరిగిన తర్వాత పాము ఎన్ని మెలికలు తిరిగిద్దో ఈ పొట్లకాయ కూడా అన్ని మెలికలు తిరిగిద్ది. అది అన్ని మెలికలు తిరగకుండా ఉండాలంటే వ్యవసాయదారుడు చెప్పండి ఏం చేస్తాడు? బరువు వేలాడదీస్తాడు. ఎప్పుడు? కాయ అయిన తర్వాత కాదు. అది చెప్పాలి అందరు నోరు తెరిచి. తమ్ముడా కరీంనగర్ చెప్పు. ఎప్పుడున్నప్పుడు? అది పిందిగా ఉన్నప్పుడే బరువు వేలాడదీసి అది వంకర టెంకర వెళ్లకుండా జాగ్రత్తగా తీస్తాడు. నీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, నీ ఒడిలో పరుండి వాళ్ళు పాలు త్రాగుతున్నప్పుడే, లోకంలో కుడి ఎడమలేంటో తెలియక చిన్నతనంలో ఉన్నప్పుడే, ఆ బాల్య దినాల నుండే దైవభక్తిని ఉగ్గుపాలతో పెంచి నువ్వు పెద్ద చేయుదువుగాక. అలా నువ్వు పెంచగలిగితే వాడు పెద్దవాళ్ళు అయిన తర్వాత దారి తప్పరు. వాళ్ళు దారి తప్పకుండా ఉండాలంటే ముందు తల్లిగా నువ్వు దారిలో ఉండాలి, తండ్రిగా నువ్వు దారిలో ఉండాలి. నీ అడుగుజాడలు వాడు వెంబడిస్తారు. తస్మాత్ వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకుందాం గాక. కొంచెం పెద్దగా చెప్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ కాలపు పిల్లలు ఎంత ఇబ్బందో ఒక మాట చెప్తా. రే ఏమిరా స్కూల్కి లేటుగా వచ్చావు అడిగాడంట టీచర్. మా అమ్మ నాన్న కొట్లాడుకుంటున్నారు టీచర్ అన్నాడంట. మీ అమ్మ నాన్న కొట్లాడుకుంటే నువ్వు స్కూల్కి రావడానికి దానికి కారణం ఏంట్రా అంటే వాడు అన్నాడట, ఒక షూ ఏమో మా అమ్మ చేతిలో ఉంది, ఇంకొక షూ ఏమో. అట్లా కొట్లాడుకునే తల్లిదండ్రులు ఉండొద్దు. తల్లిదండ్రులారా, కొట్లాడుకునే తల్లిదండ్రులుగా ఉండొద్దు. కారపు మెతుకులు తిన్న చిన్నతనం నుండి బిడ్డలు ప్రేమానురాగాలు,
భార్యాభర్తలుగా మీ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుందురుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. నీ పిల్లల దగ్గరకు వచ్చి మీ అమ్మా నాన్న ఏం సంపాదించి పెట్టారు మీకు అని అడిగితే నీ పిల్లలు టకమని చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? వెండి బంగారాలు ఇచ్చారో ఇవ్వలేదో అది తర్వాత కానీ, ధనధాన్యాలు ఇచ్చారో ఇవ్వలేదో తర్వాత కానీ, ప్రేమానురాగాలు మా తల్లిదండ్రులు మాకు నేర్పారయ్యా. ఐక్యతతో బ్రతకటం మా తల్లిదండ్రులు మాకు నేర్పారయ్యా అని నీ పిల్లల నోట ఈ మాట దేవుడు ఉంచును గాక. చూడు, ఇతడు 16వ ఏట దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు. చూడండి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. 16వ సంవత్సరంలో రాజు అయ్యాడంటే యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడంటే నేనంట 52 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేయటం ఈజ్ ఇట్ జోక్? ఇది సాధారణమైన విషయమా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. కారణం మనకు తెలియదు. సరే, నరేంద్ర మోడీ గారు అపరమేధావి అంటారు. 2 సార్లు ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో వచ్చాడు. మొన్న కూడా గెలిచాడు అనుకోండి. సావు తప్పింది కానీ ఇప్పుడే ఎట్టుంటే 4వసారి ఇంకొక ఆయన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాలు భరించలేకపోయా. నేనంటా వీళ్ళు తలబండిన మేధావులు. నా వైపు చూడండి, వీళ్ళు తలబండిన మేధావులు, రాజకీయ చతురత కలిగిన వాళ్ళు. తిమ్మిని మిమ్మిని చేయగలరు, మిమ్మిని తిమ్మిని చేయగలరు, ఏమైనా చేయగలరు. ఇంకా చెప్పాలంటే సకల కళాకోవిదులు. అలాంటి వాళ్ళే ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేయలేకపోయారంటే 16 సంవత్సరాల పడుచువాడు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే ఈజ్ ఇట్ జోక్? ఎలా ఇది సాధ్యం? దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు గనుక కావలసినంత జ్ఞానం దేవుడు ఆయనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దైవజనమా, నా వైపు చూడు. నీ జీవితంలో దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీ వయసు చిన్నదైనా పరిణితి చెందిన అమ్మాయిలాగా ప్రవర్తించడానికి దేవుడు కృప చూపిస్తాడు. పరిపక్వత చెందిన వ్యక్తిగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. సరే, మన విషయం అది కాదు. ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరు చెప్పాలి? ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఉజ్జియా. ఇలాంటి ఉజ్జియా జీవితంలో గమనించండి, అతని గొప్పతనం, ఔన్నత్యం, మంచితనం ఎలా మసకబారిందో తెలుసా? స్థిరపడిన తర్వాత గర్వించాడు. చూడండి అన్నమాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం అందరూ చూడాలి. 16వ వచనం, 26వ అధ్యాయం 16వ వచనం, 26-16 చూడండి. అయితే అతడు కొంచెం పెద్దగా, అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపవేదిక మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడించి లోనికి పోయిరి. 18వ వచనం పెద్దగా చెప్పాలి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట, యెహోవాకు ధూపము వేయుట, ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిన
ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా 19వ వచనం కూడా కొంచెం అందరూ ఉజ్జియా ధూపం వేయుటకై ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపు పీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే ఉన్నప్పుడు అతని నుదుట అతని నొసట కుష్టు రోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్టుగలవాడై ఉండెను. గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణదినము వరకు రోగి అయ్యుండెను. రోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ఒకసారి చూడు, ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం మసకబారిపోయింది. ఎందుకో చెప్పంటారా? హృదయంలో పుట్టినటువంటి గర్వం. ఎప్పుడు గర్వం పుట్టింది? వాక్యం అంటుంది అతడు స్థిరపడిన తరువాత. ఎప్పుడు? అతడు స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించిన వాడైనట్లుగా లేఖనాల్లో రాయబడింది. దైవజనమా చూడండి, ఏ వ్యక్తిలోనైనా పేద స్థితిలో ఉన్నప్పుడు దీనంగా కనపడతాడు. నేనంట పేద స్థితిలో ఉన్నప్పుడు కనపడే దీనత్వం ఒరిజినల్ దీనత్వం కాదు. సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా అలా దీనుడు అయ్యాడు అనుకోండి, అది ఒరిజినల్ క్యారెక్టర్. అందుకని సామెతలో ఒక మాట రాసింది, ఒకనికి కలిగిన కీర్తి చేత అతని గుణాన్ని పరిశీలించవచ్చు అంటాడు. అతని వ్యక్తిత్వం ఎలాంటిదో ఎప్పుడు బయటపడిద్దాయి అంటే అతనికి కలిగిన కీర్తి చేత. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన ఉప్పల సర్వీస్లో చెప్పాను, ఇజ్రాయేల్ ఇట్రా, బాగున్నావు, ఇట్రా త్వరగా. ఇప్పుడు ఇస్రాయేల్కి నేనంటే భయం. మంచి దీన మనస్కుడు. చూడండి తలకాయ ఎట్టుంచాడు, పర్లేదు కొంచెం పైకి లేకపోవచ్చు, తలకాయ ఉంచాడు. మా దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు కూడా అన్న అని మాట్లాడతాడు. గమనించండి, కొత్తగా సేవకు వచ్చాడు చిన్నోడు. సరే ఇప్పుడు చేతులు కట్టుకొని దీనంగా మాట్లాడాడు అంటే తన పొజిషన్ అది. ఇప్పుడు తలొంచింది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. అలాగే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అని అంటలేదు ఇజ్రాయేలు, ఇది ఒరిజినల్ కాదు. ఇతడు నిజంగా దీనుడు అనేది ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? నాకంటే ఈ బిడ్డ గొప్పగా వాడబడును గాక, వేవేల కొలది ప్రజలకు తండ్రిగా మార్చబడును గాక, లక్షల కోట్ల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవజనుడిగా ఈ బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. అలా ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఎట్లా నిలవబడ్డాడు అనుకోండి, అది నిజమైంది. ఒకడు ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? ఏమీ లేనప్పుడు ఎవడైనా దీనుడుగా ఉంటాడు. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? కొంచెం నీకు డబ్బు పెరిగితే, కొంచెం హోదా పెరిగితే, కొంచెం అంతస్తు పెరిగితే, మీరు ఎరుగుదురు కదా, ఈ సామెత అందరికీ తెలుసు. ప్రయాణం అవుతూ వెళ్ళినటువంటి ఓడ ఆటుపోట్లకు ఎదురవుతుందట. మునిగిపోద్దేమో ఓడ అన్నట్లుగా ఉంది. మనోడు వచ్చి, మల్లయ్య గారు కాస్త జాగ్రత్తగా తోలండి, నాకు భయం అయిపోతుంది, నాకు ఈత రాదు, మల్లయ్య గారు అన్నాడంట. ప్రయాణమే వెళ్తున్నంతసేపు ఆ ఓడ తాఫీగా ఒడ్డుకెళ్ళిపోయింది, దిగిపోయారు. మల్లయ్య వచ్చి, సార్ ఇంత కష్టపడుతూలే కదా, ₹1 ఎక్కువేయండి అంటే మా ఓడు అన్నాడట, పోవయ్య బూడి మల్లయ్య అన్నాడట. విన్నారా? ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? మల్లయ్య గారు అన్నాడంటే ఆ వినయం, ఆ గౌరవం భయాన్ని బట్టి వచ్చిందా, నిజంగా వచ్చిందా? చెప్పాలి. దైవజనమా, మీరున్నారు యవ్వన పిల్లలు, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ 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 అని అమ్మ కొంచెం చోటు తిరిగారంటే అది నిజమైన దీనత్వం కాదు. మీరు ఒక డిగ్రీకి వచ్చిన తర్వాత, మాస్టర్ డిగ్రీ, పీజీ డిగ్రీ చేసిన తర్వాత
అప్పుడు కూడా ఏ పని చేయాలన్నా అమ్మ అమ్మ అని అడిగారు అనుకోండి, అది నిజమైనటువంటి దీనత్వానికి ఉండే లక్షణం. సహజంగా ఏం జరిగిద్దంటే 10వ తరగతి వరకు అమ్మా నాన్న గీసిన గీతలో ఉంటారు. 10వ తరగతి అయిపోయిందా, అమ్మా నాన్నకి మా ఓడి గీత గీస్తాడు. నాకు తెలిసిలే డాడీ, నేనేమన్నా చిన్నపిల్లోడినా. చూడండి, ఇంటర్మీడియట్కి వెళ్ళి అనే మాట మారిపోతుంది. కూర్చో. ఈ ఉజ్జియా జీవితంలో ఏం జరిగిందంటే, స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించాడు. దైవజనమా, గర్విస్తుడుకుండే గుణాల్లో ఓ చెడ్డ గుణం ఏంటో తెలుసా? ఎవడైనా తన తప్పు చెప్పాడంటే పొరపాటు నినడం. కొంతమంది చూడండి, వాళ్ళని ఏమీ అన్నంతసేపు యేసు ప్రభుకు స్వయాన తమ్ముళ్ళండి. ఎప్పుడు పెద్దగా చెప్పాలి ఈ మాట. ఆ సిస్టర్ని ఏమీ అన్నంతసేపు మరియమ్మ తల్లికి స్వయాన అక్క, గాబ్రియల్ దూతకు చెల్లెలు, ఏమీ అన్నంతసేపు పొరపాటున వాడు తప్పు చెప్పామా, యేసు ప్రభు తమ్ముడు కాస్త లూసిఫర్కి అన్నైపోతాడు. ఏమీ అన్నంతసేపు చాలా మంచోళ్ళు. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరిదైనా తప్పు చెప్పాము అంటే గమనించండి, ఆ మనిషిని ఎంతసేపు పొగిడినా, ఎస్ మీరు చెప్పిందంత కరెక్ట్ అండి, మీరు చెప్పిందంత కరెక్ట్ అండి, పొగుడుతూ ఉంటే అబ్బా ఈ అయ్యగారు ఎంత మంచోడో అని అనుకుంటాడు. పొగుడుతూ ఉన్నాం అనుకోండి, మనోను చూసి శ్రీరామ్, రాజాతి రాజా, రాజగంభీర, రాజమార్తాండ, నంబర్ 1 సన్నాసుడైనా. పొగుడుతూ ఉన్నారనుకోండి, మా అయ్యగారు అంత మంచోడు లేడంటారు. ఎప్పుడైనా ఎదుటివాడి తప్పు చెప్పాము అంటే సహించలేము. ఎవరైనా నీ తప్పు చెప్తున్నారు అంటే ఆ తప్పు వినటానికి నువ్వు చెవి యొక్కట్లేదంటే సుమి, నీలో గర్వం ఉందేమో, జాగ్రత్త. గర్విస్తోడు తనకు తాను నీతిమంతుడిగా కనపడతాడు. ఆ గర్వపు గుణం ధూపవేదిక దగ్గరకు వచ్చి ధూపం వేస్తూ ఉంటే, అయ్యా నువ్వు వేయొద్దు, ఇది నీకు శాపం, అయ్యా నువ్వు వేయొద్దని 80 మంది యాజకులు వ్యతిరేకంగా నిలవబడిన ధూపం వేశాడు. చివరికి అక్కడ ఏమొచ్చింది? నుదుట కుష్టి వచ్చింది. చూసారా? ఆ చిన్న గర్వం, పెద్దల మాటకు లోబడని ఆ వ్యతిరేకించే గుణం, ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఉజ్జియాని చరిత్ర పుటల్లో ఓ చెడ్డరాజుగా మిగిల్చింది. చెల్లి నా వైపు చూడు, తమ్ముడా నా వైపు చూడు. నీకన్నీ తెలుసు అనుకుంటాం. నీ తల్లిదండ్రులు తలబండిన వాళ్ళు. నీ దగ్గర జ్ఞానం ఉంటే వాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. ఏది మంచో ఏది చెడో వాళ్ళు నీకు చెప్పినప్పుడు వినయ మనస్సు కలిగిన దానిగా నువ్వు వింటే ఆ విధేయత నిన్ను ఘనతకు నడిపించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. నిన్ను ఘనతకు నడిపించునుగాక. గమనించండి, ఈ తిరుగుబాటు స్వభావం. పెద్దలు వచ్చి నాయనా ఇది తప్పు, నాయనా ఇది తప్పు అని చెప్తా ఉంటే లెక్కలేని తనంతో వెళ్ళిపోయాడు, చెడ్డరాజుగా మిగిలిపోయాడు. అమ్మా, నిన్ను ఎవరైనా గద్దిస్తే, నీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే లెక్కలేని తనంతో వెళ్తున్నావా? త్రోసివేస్తూ వెళ్తున్నావా? ఆ గర్వపు మనసే నీ మంచి సాక్ష్యాన్ని మసకబారేటట్లుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఉజ్జియా ఎంత మంచి గొప్ప రాజు, చెడ్డవాడిగా మిగిలిపోవటానికి గర్వము, ఎదిరించే స్వభావం ఈ వ్యక్తిని చెడ్డవాడిగా మార్చింది. మరొక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తా. ఏషావు చాలా మంచోడు, సాక్ష్యం మసకబారిపోయింది నిగ్రహత లేక. ఉజ్జియా చాలా మంచోడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, కానీ అతనిలో ఉన్న ఆ గర్వపు మనసు అతని మంచి జీవితం మసకబారేటట్లు చేసింది. మరో వ్యక్తి ఎవరో తెలుసా? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ యేసయ్య సేవకు వచ్చాడు. నేనంట, సేవకు వచ్చాడంటే సేవ చేయాలనే ఆలోచనతో వచ్చాడా, విచ్చలవిడిగా బ్రతకాలని వచ్చాడా? చెప్పాలరా. సేవ చేయాలనే వచ్చాడు, నీతిగా బ్రతకాలనే వచ్చాడు. యేసయ్య దగ్గర వాక్యం విని యేసయ్య దగ్గర సేవకు వచ్చాడంటే ఎంత అద్భుతమైన సేవ చేయాలని వచ్చాడో. అందరినీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చాడు. ఒక వ్యాఖ్యానకర్త చెప్తాడు, యేసయ్య దగ్గర సేవ చేయడానికి వచ్చిన 12 మంది అపోస్తుల్లో ఎక్కువ శాతం అందరూ పామరులు, జాలరులు. వీళ్ళందరిలో బాగా చదువుకున్న విద్యావేత్త ఇస్కరియోతు యోధానంట.
ఎవరండి? ఎవరు? ఇస్కరియోతు యోధా ఏమై ఉన్నాడు? విద్య బాగా చదువుకున్నవాడు. కొంతమంది అంటారు ఈ యోధా గోత్రికుడు అంటారు. ఇజ్రాయేలు 12 గోత్రాల్లో యోధా గోత్రం సుప్రీం గోత్రం, బాగా చదువుకున్నవాడు. దైవజనమ, అలాంటి ఇస్కరియోతు యోధా దేవుని సేవకు వచ్చిన తర్వాత అపవాది అతని హృదయంలో ఒక దుష్ట మనసు పుట్టించాడట. చూడండి ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2-3 వచనాలు. నాతో కలిసి. వారు భోజనము చేయుచుండగా పెద్దగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఒకసారి చూడండి, నా వైపు చూసి సమాధానం చెప్పండి. యేసయ్యకు ఎంతమంది అపోస్తులు ఉన్నారు? 12 మంది. ఈ 12 మందిలో బాగా విద్యావేత్త ఎవరు? ఇస్కరియోతు యోధా. సైతానుగాడు ఎవడి మీద టార్గెట్ పెట్టాడు ఇప్పుడు? ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధా మీదే సైతానుగాడు గురి పెట్టాడు. ఒక భక్తుడు ఇలా అంటాడండి, ఇస్కరియోతు యోధా స్థానం అంట క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు ఎంత గొప్పగా సేవలో వాడబడ్డాడో వాస్తవంగా ఆ స్థానం ఇస్కరియోతు యోధాదట. యోధాను దేవుడు అంత గొప్పగా వాడుకోవాలనుకున్నాడట. దేవుని ప్రణాళిక అంత గొప్పగా ఉంటే ఆ ఇస్కరియోతు యోధా మీదే సైతానుగాడు మనసు పెట్టి యోధాను దారి తప్పించాలని ప్రయత్నం చేశాడు. ఒకసారి నా వైపు చూడండి. వాని మనసులోనే దుష్టాలోచన పుట్టించాడు. తమ్ముడు, చెల్లి, చాలాసార్లు నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకున్నా నీ హృదయం లోపటే కొన్ని దుష్టాలోచనలు వస్తున్నాయి, రాకూడని దుష్ట తలంపులు వస్తున్నాయి. రాకూడదు అని నువ్వు అనుకుంటావు, అలాంటివి నా దరికి రాకూడదు అని నువ్వు మనసులో కూడా అనుకుంటావు. కానీ ఏం జరిగిద్దో తెలుసా? నీ హృదయంలోనే ఆ దుష్టాలోచనలు వస్తాయి. ఎందుకో చెప్పమంటారా? నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది కనుక ఆ ప్రణాళిక పాడు చేయటానికి సాతాను నీ మీదే వాడు గురి పెట్టుకుంటాడు. నిన్నే ఎందుకు పడగొట్టాలనుకుంటాడో తెలుసా? నీలాంటి వాడి మీద సాతాను ఎందుకు గురి పెడతాడో తెలుసా? నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు గొప్పవి. అసలు నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక, ఒక దైవ సేవకుడిగా నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను, నీ తల్లి వంశంలో నీ తండ్రి వంశంలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు అనుకున్నాడు. నిన్ను తలమానికగా నిలవబెట్టాలని దేవుడు అనుకున్నాడు. నీ తండ్రి వంశంలో కానీ నీ తల్లి వంశంలో కానీ నీ పురాతన కాలంలో ఎవరిని నిలవబెట్టలేనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు అనుకున్నాడు. అది సైతానుగాడు ఎరిగి నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఈ యవ్వనమ్మాయి ఏ శోధనకు లొంగిద్ది? ఒక అబ్బాయికి లొంగిద్దా? ఒక అమ్మాయికి లొంగుతుందా? ఒక సినిమా దగ్గర లొంగుతుందా? ఇతడు ఏ పాపానికి లొంగుతాడని సాతాను నీ మీదే గురిపెట్టి నీ హృదయములో దుష్టాలోచనలు పుట్టిస్తున్నాడు. జాగ్రత్త తమ్ముడు. నీకెప్పుడైనా శోధనలు ఎక్కువైపోతున్నాయి, దుష్టాలోచనలు నీ మనసులో ఎక్కువ అవుతున్నాయి అంటే, నేను మంచిదాన్ని కాదు, అందుకనే నాకు ఈ పాడు బుద్ధి, నా వ్యక్తిత్వం మంచిది కాదు, అందుకనే నాకు ఈ పాడు ఆలోచనలు వస్తున్నాయి అని నిన్ను నీవు కించపరుచుకోకు. నీకే ఆ దుష్ట ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీకు రాలా, సైతానుగాడు పుట్టిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది కనుక. బైబిల్లో ఏ భక్తునైనా చూడండి, గొప్ప గొప్ప ప్రణాళికలు దేవునికి ఎవరి మీద ఉన్నాయో వాళ్ళకే గొప్ప గొప్ప శోధనలు వచ్చాయి. ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో గొప్ప గొప్ప శోధనలు నువ్వు ఎదుర్కొంటున్నావంటే గుండె లోతులో నుంచి విశ్వసించు, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక బహు గొప్పదిగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వాడు నిన్ను టెంప్ట్ చేసేటప్పుడు దురాలోచనలు పుట్టిస్తాడు. హృదయంలో చొరబడి దురాలోచన పుట్టిస్తున్నాడట. దురాలోచన. దైవజనమా,
సైతాన్ గాడు ఎవరంటే ఒక విలువైన మాట చెప్తా, ప్రేరేపించు శక్తికి అధిపతి. చెప్పండి కొంచెం పెద్దగా, సరిపోలా. అంటే వాడు ఏం చేస్తాడంట? ప్రేరేపిస్తూ ఉంటాడు. సైతాన్ గాడు దురాశలతో నిండుకున్నవాడండి. వాడికి ఉన్నదంతా దురాశలే. మంచి ఆశ ఆలోచన సైతాన్ గాడికి ఉండదు. అయితే దురాలోచనలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి. కానీ ఒక మాట అడుగుతా, దురాశలు నెరవేర్చుకోవటానికి ఏముండాలి? శరీరం ఉండాలి. సైతాన్ గాడికి శరీరం ఉందా? లేదు. దురాశలు అయితే ఉన్నాయి కానీ దురాశలు నెరవేర్చుకోవడానికి సైతాన్ గాడికి శరీరం లేదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే శరీరం కలిగిన ఒక మనిషిని వెతుకుతాడు. ఎట్లాగో చెప్తా. సైతాన్ గాడికి సిగరెట్ తాగాలని ఉంది అనుకోండి. ఏం తాగాలని ఉంది? సిగరెట్ తాగాలంటే ఏముండాలి? నోరు ఉండాలి, నోట్లో పెట్టుకోవటానికి వేళ్ళు ఉండాలి, దమ్ము గట్టిగా లాగటానికి ఊపిరి ఉండాలి. సైతాన్ గాడికి శరీరం ఉందా? లేదు. ఇప్పుడు ఎవరిని వెతుకుతాడంటే శరీరం కలిగిన ఒక మనిషిని వెతుకుతాడు. వీడు మందిరానికి వచ్చేవాడు, మంచికి భక్తిగా బ్రతికేవాడు. ఏదో ఒక బలహీన సమయంలో కొంత అవిధేయత చూపించాడు. ఆ అవిధేయతను బట్టి సైతాన్ గాడు వాడిని లోపలికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ప్రేరేపిస్తూ ఉంటాడు. సిగరెట్ తాగు, సిగరెట్ తాగు, సిగరెట్ తాగు, సిగరెట్ తాగు. ఎవరు లేరు ఇక్కడ, నువ్వు అక్కడవే ఉన్నావు. నువ్వు తాగింది కూడా ఎవరికీ తెలియదు. అయినా వాస్తవం వస్తుందని భయపడతావా? ఏం భయపడొద్దు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కపడేసుకొని వెళ్ళిపో, లేకపోతే స్ప్రేనా స్ప్రే కొట్టుకొని పో, వాసన రాదు అని చెప్పి. చూడండి, రేపుతూ ఉంటాడు. ఈ వ్యక్తి ఏం తాగకూడదు అనుకున్నాడు. నేను బాప్తిస్మం తీసుకున్నవాడిని, రేపు మొప్ప బాప్తిస్మం తీసుకోవాలని నేను ఈ పాడు పని చేయటం. నేను చేయకూడదు, నేను తాగకూడదు, ఈ సిగరెట్ నేను నీతిగా బ్రతకాలి అని అనుకుంటూనే సైతాన్ గాడు లోపటుండి ప్రేరేపించడాన్ని బట్టి ఆ ప్రేరేపణకు లొంగి సిగరెట్ తీసుకుంటాడు, వెలిగిస్తాడు, దమ్ము లాగుతాడు. సిగరెట్ అంతా అయిపోయిన తర్వాత సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు ఆశ తీర్చుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ తాగిన ఈ ఆత్మీయుడు దేవుని బిడ్డ ఏం చేస్తాడో తెలుసా? గడ్డం కింద చేయి పెట్టుకొని, నేను తాగకూడదు అనుకుంటాను, అవసరంగా తాగే, నేను అనుకుంది ఏంటి, నేను చేసింది ఏంటి, ఇప్పుడు తల బాదుకుంటాడు. ఇప్పుడు తల బాదుకుంది ఎవరో తెలుసా? ఒరిజినల్ వ్యక్తి. మిమ్మల్ని అడుగుతా, తాగింది ఎవరు? ఒరిజినల్ వాడు కాదు. వాడు లోపట దూరినటువంటి సైతాను శరీరాన్ని రేపి తాగు అని పురికొల్పుతాడు. వాడు ఆశ తీర్చుకుంటాడు, ప్రక్కకి వెళ్ళిపోతాడు. దైవజనమా, ఇస్కరియోతు యోధా హృదయాన్ని దుష్టుడు ఎలా రేపాడో జాగ్రత్త. నీ హృదయాన్ని కూడా రేపుతాడు, నీ హృదయాన్ని కూడా పురికొల్పుతాడు. చెడ్డ వాటి వైపు నువ్వు ఆకర్షితుడయ్యేటట్లుగా, చెడ్డ వాటిని నువ్వు చేసేటట్లుగా నీ హృదయాన్ని వాడు రేపుతాడు. జాగ్రత్త. ఇస్కరియోతు యోధాను రేపితే అపోస్తులుడిగా ఎంచబడాల్సినోడు బాధాకరం ఏంటో తెలుసా? ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమండి, ఒక అన్యుడు ఉరేసుకున్నాడంటే పోనీలే అనుకోవచ్చు. దేవుని దగ్గరికి రాలేనోడు అట్లా చనిపోయాడంటే పోనీలే అనుకోవచ్చు. సరే, ఒక విశ్వాసాల ఎవరు అలా చేయకూడదు. యేసయ్యను కన్నులారా చూసి 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి యేసయ్య మహాత్యాన్ని కన్నులారా అనుభవించిన ఈ ఇస్కరియోతు యోధ ఎలా ఈ పని చేయగలిగాడు? అతని హృదయములో పుట్టించిన దుర్బుద్ధి మహోన్నతమైన వ్యక్తిత్వం మసకబారేటట్లుగా చేసింది. తమ్ముడు, చెల్లి, నువ్వు చాలా మంచోడివి, నమ్ము నా మాట, నువ్వు చాలా మంచిదానివి. నీలాంటి మంచి వ్యక్తిత్వం నీ ఇంట్లో ఎవరికీ లేదు. నీలాంటి మంచి వ్యక్తిత్వం నీ ప్రాంతంలో ఎవరికీ లేదు. మంచి వ్యక్తిత్వం ఉంది అనేది ఎంత వాస్తవమో చచ్చిన ఈగలు కొన్ని పడుతున్నాయి అనేది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు అవి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక పాత్రలో చచ్చిన ఈగలు పడ్డాయంటే, తైలం ఉన్న పాత్రలో చచ్చిన ఈగలు పడ్డాయంటే కారణం ఏమై ఉండొచ్చు? దానికి ఏమి లేదని చెప్తాం. అమ్మ మీరే చెప్పాలా? మీకు దానికి చాలా లింక్ ఉంటుంది అని చెప్పండి. దానికి ఏమి లేదు, ఆ పాత్రకు మూత లేదు అని అర్థం. సంఖ్యాకాండంలో చూస్తాం కదా, మూత లేని ప్రతి పాత్ర
మూతలేని ప్రతి పాత్ర అపవిత్రము అని రాసు. ఏంటి మూత? చెల్లి, నా వైపు చూడు. నీ కళ్ళకు మూత పెట్టుకో, నీ నోటి మాటకు మూత పెట్టుకో, నీ తలంపులకు మూత పెట్టుకో. మూత కలిగిన పాత్రగా నువ్వు బ్రతికితే చచ్చిన ఈగ ఏది నీ దగ్గరికి రాకుండా నీ చుట్టూత దేవుడు కంచి వేయునుగాక. పరమగీతాల్లో చక్కటి మాట రాసింది, అది చదివి ప్రార్థన చేస్తాను. పరమగీతాలు 4వ అధ్యాయం 12వ వచనం. పరమగీతాలు 4వ అధ్యాయం, అందరూ చూడాలి ఆ మాట, బహు విలువైన మాట. నాతో కలిసి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మోయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకోపము. కొంచెం గట్టిగా, మోయబడిన ఉద్యానవనం. ఆ ఉద్యానవనం ఎలాంటిదట? మూయబడింది. ఆ మూయబడిన ఉద్యానవనంలో ఒక జలకోపం ఉంది. దాని మీద ఏమేశారట? మూత వేసిన జలకోపము అంటాడు. దైవజనమా, దుష్టుడు మనలను ముట్టకుండా ఉండునట్లుగా, నీ శరీరానికి మూత వేసుకున్నట్లుగా, మరి విశేషంగా మూత వేయబడిన ఉద్యానవనంలో మనం బ్రతకాలి. ఉద్యానవనం దేనికి గుర్తో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘానికి గుర్తు. ఉద్యానవనం అంటే రకరకాల పుష్పాల చెట్లు ఆ తోటలో ఉంటాయి. రకరకాల పుష్పాల చెట్లు, ఒకటి మల్లె చెట్టు, ఇంకొకటి గులాబీ చెట్టు, మరొకటి సన్నజాజి చెట్టు, ఇంకొకటి కనకాంబరం చెట్టు, రకరకాల పూల చెట్లు ఆ తోటలో ఉన్నాయి. దానికి పెట్టబడిన పేరు ఉద్యానవనం. ఈ తోటలోకి దుష్టుడు రాకుండా ఉండునట్లుగా ఆ తోట చుట్టూత, చెప్పండి, ఏం చేశారు? మూయబడిన, అంటే దాని చుట్టూత కంచె వేశారట. ఆ కంచె అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. వీటిలో ప్రతి క్రైస్తవుడు ఎడతెక్కకుండా బ్రతికితే అదే మన చుట్టూత కంచెగా మారునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఈ మాట చూడండి, ఒక తోట భద్రంగా ఉండాలంటే తోట చుట్టూత ఏముండాలి? ఒక ఇల్లు భద్రంగా ఉండాలంటే ఇంటి చుట్టూత ఏముండాలి? కంచె, ప్రారీ గోడ. ఇంటి చుట్టూత ప్రారీ గోడ ఉన్నట్లుగా తోట చుట్టూత కంచె వేస్తాడు. 4 మూలల, ఇటొక మూల, అటొక మూల, అటువైపు ఇటువైపు చుట్టూత కంచె వేసినట్లుగా విశ్వాసి, నీకు నాకు కంచె ఏదో తెలుసా? నంబర్ 1 అపోస్తుల బోధ, నంబర్ 2 సహవాసం, నంబర్ 3 రొట్టె విరుచుట, నంబర్ 4 ఎడతెగని ప్రార్థన. ఈ 4 అనుభవాలు ఎవరికి ఉంటాయో ఇది మనకు మూతగా మారిపోద్ది. మూత కలిగిన పాత్రలోకి చచ్చిన ఈగలు రాకుండా ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు తైలంగానే సువాసనను వీచుదువుగాక. ముగిస్తున్నా చూడండి, ఇక్కడ ఎవ్వరూ పూర్తిగా చెడ్డోళ్ళు లేరు. చిన్న చిన్న చచ్చిన ఈగలు నీలో ఉన్నాయి. చెల్లి, ఆ చచ్చిన ఈగలేంటో నీకు బాగా తెలుసు. కోపమా, గర్వమా, తప్పుడు ఆలోచన, ఎవరైనా గద్దిస్తే లోబడని మనస్తత్వమా, నిగ్రహించుకోలేని శక్తి, అసూయ, క్రోధమా? ఏది? ఆ చచ్చిన ఈగలు నీ లోపట ఏమున్నాయో చూడు. నీ స్థితి నీకు బాగా తెలుసు. నీ స్థితి నీకు బాగా తెలుసు. ఈ వాక్యం వింటుండగా ఆ చచ్చిన ఈగలు నువ్వు తొలగించుకోగలిగితే ఎప్పటికీ పరిమళంగానే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.